హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 2025 సంవత్సరం జనవరి 1వ తారీఖున పంచాంగము, అలాగే 12 రాసుల వరకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. అందరూ అనేది కొత్త సంవత్సరంలోకి అనేది అడుగు పెట్టబోతున్నాము. మరి ఈ కొత్త సంవత్సరం నాడు జనవరి 1వ తారీఖు పంచాంగము ఈ 12 రాసుల వరకు అసలు ఆ రోజు ఏం జరగబోతుంది, శుభం జరగబోతుందా, అశుభం జరగబోతుందా, ప్రతిదీ మన ఈ వీడియోలో డిస్కషన్ అనేది కూడా చేద్దాము. జనవరి 1, 2025 నాడు శ్రీ క్రోధనామ సంవత్సరం, పుష్యమాసం, హేమంత ఋతువు, దక్షిణయానం. ఇక్కడ మీరు శుభ సమయములు, రావుకాలం, యమగండ, దుర్ముహూర్తం, అమృత గడియలు అనేది కూడా చూడొచ్చు. జనవరి 1వ తారీఖు 2025. ఇప్పుడు మనం 12 రాసుల వరకు ఎలా ఉండబోతుందో చూద్దాం. మొదటి స్థానంలో ఉన్న మేషరాశి వారికి నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సంతానం నుండి శుభవార్తలు అందుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరిగి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా మీకు ఉంటుంది. పాత మిత్రులను కలయిక ఆనందంగా కలుస్తుంది. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి మీరు పరిష్కారం చేసుకోవచ్చు ఫోన్ చేసి. వృషభ రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. వీరికి వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఇంటి బయట ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా అనేది కూడా ఉండాలి. మిథున రాశి వారికి నూతన వాహన యోగం ఉన్నది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనుల కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగులకు జీత భత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. గృహమున బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కర్కట రాశి వారికి వ్యాపారంలో లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగుల కష్టం ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్తగా వ్యాపారాలు అనేవి కూడా మొదలు పెడతారు. అలాగే ఆకస్మిక ధనలాభం అనేది కూడా కలుగుతుంది. సింహరాశి వారికి చూద్దాం. వీరికి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నూతన రుణాలు చేస్తారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపార ఉద్యోగాలు చికాకు తప్పవు. బంధువులు ఆకస్మిక తగాదాలు అనేవి కూడా జరుగుతుంటాయి. కన్యా రాశి వారికి నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లభిస్తాయి. కుటుంబ సమస్యల వలన మానసిక ప్రశాంతత అనేది కూడా ఉండదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కలుగుతుంది. దూర ప్రయాణాలను కూడా మీరు చేయొద్దు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా అనేది కూడా మీరు ఉండాలి. తుల రాశి వారికి ఉద్యోగమున ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయం సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇలాగా తులారాశి వారికి ఉండబోతుంది. వృశ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇంటి బయట మీ మాటకు వాల్యూ అనేది కూడా ఉంటుంది. శుభకార్యాలు అనేవి ఇంట్లో జరుపుతారు. వ్యాపారాల్లో లాభాలు చూస్తారు. పెళ్లి కాని వాళ్ళు పెళ్లి చేసుకునే అవకాశ దిశగా కొనసాగుతారు. ఉద్యోగాల్లో శుభవార్తలు అనేవి కూడా మీరు అందుతారు. ధనుసు రాశి వారికి చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వ్యాపారం ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు తప్పవు. కానీ వీళ్ళకి ఆకస్మిక ధనలాభం అనేది కూడా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు అనేవి కూడా తీరుతుంటాయి. దూర ప్రయాణాలు అనేవి కూడా చేస్తుంటారు. మకరం రాశి వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. వీరికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నత్తనడక సాగుతాయి. ఏ విషయం అనేది అశ్రద్ధ చేయడం మంచిది కాదు. పాత రుణాలు అనేవి తీర్చుతారు. అలాగే మీరు కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన సక్సెస్ అనేది కూడా అవుతారు. ప్రేమ సమస్యలు అనేవి కూడా వీళ్ళకి తెరబోతున్నాయి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. నూతన వాహన కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం అనేది కూడా వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. మీనం రాశి వారికి వృత్తి వ్యాపారంలో శ్రమాధిక్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విభేదాలు దూరంగా ఉండడం చాలా మంచిది. వీరికి ఉద్యోగాలు శుభవార్తలు అందుతాయి. ప్రైవేట్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి అధిక లాభాలు అనేవి చూస్తుంటారు. అలాగే ప్రేమ సమస్యలు తీరబోతున్నాయి. భార్యాభర్తలు కలుసుకుంటారు. ప్రేమించుకున్న వారు ఒకటవుతారు. అలాగే మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే అవి కూడా తీరిపోతుంటాయి. దూర ప్రయాణాలు అనేవి కూడా చేస్తుంటారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు తీరి సంతోషంగా కుటుంబంతో అనేది కూడా గడుపుతుంటారు. ఇలాగ 12 రాశుల వరకు ఈ విధంగా అనేది కూడా ఉంది. జనవరి 1, 2025 కొత్త సంవత్సరం నాడు మీకున్న సమస్యలు తీరాలంటే జనవరి 1వ తారీఖు నల్ల వస్తువులు అనేవి ధరించవద్దు. వాటికి దూరంగా అనేది కూడా ఉండండి. అలాగే మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు దేవుడి దగ్గర ఉన్న కుంకుమ అనేది మీరు బొట్టు పెట్టుకోవడం అనేది కూడా జరగాలి. మరి ముఖ్యంగా మన ఛానల్ అనేది కూడా 11 రాశులు అంటే 12 రాశుల్లో 11 రాశుల వరకే జనవరి నెల 2025 సంవత్సరం ఎలా ఉండబోతుందో ప్రతి వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీరు చూసుకోవచ్చు. మరియు లాస్ట్ రాశి మీన రాశి వరకు ఎలా ఉండబోతుందో ఈ రోజే రాబోతుంది. 31వ తారీఖు డిసెంబర్ 2024. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఎలా ఉండబోతుందో ప్రతి ఒక్క విషయం అనేది డిస్కషన్ అనేది కూడా చేశాము ఆ వీడియోలో. అలాగే ఇందాక నేను చెప్పినట్టు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు.